హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కూడా నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశారా? అయితే నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ అయితే చెప్తాను, చూసేయండి. ఇంతకీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మీకు ఇచ్చే ఈ టిప్స్ అయితే మీకు చక్కగా యూజ్ అవుతాయి. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారనుకోండి, దానికోసం అయితే మీరు అనవసరంగా మనీ అయితే ఇన్వెస్ట్ చేసి మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. నేను అలాగే ఏముంది, మనం పెట్టే వీడియోస్కి వ్యూస్ వచ్చేస్తే మంచి రీచ్ వచ్చింది అని చెప్పి యూట్యూబ్లో కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నా దగ్గర మంచి ఫోన్ ఉండేది కాదు. సో ఆ ఫోన్లో వాయిస్ సరిగ్గా రావట్లేదని చెప్పి ఫస్ట్ ఒక 1000 రూపీస్ పెట్టి నేను మైక్ అయితే తీసుకున్నాను. ఆ మైక్ బాగానే, ఆ ఫోన్కి అయితే బాగానే యూస్ అయ్యేది. బట్ ఇప్పుడు ఫోన్ చేంజ్ చేశాక నాకైతే మైక్ అవసరమే అనిపించట్లేదు. ఇదైతే కొంచెం క్లారిటీ బాగుంది, ఇంకా వాయిస్ కూడా చక్కగా వస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా మైక్ అయితే అంతగా యూజ్ చేయట్లేదు. సో మీ దగ్గర మంచి ఫోన్ కనుక ఉంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మైక్స్ అయితే కొనేయకండి. మనకి మంచి ఫోన్ ఉంటే కనుక ఉన్న ఫోన్తోనే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమి ఉండదు. అదే మన ఫోన్ కొంచెం పాత ఫోన్ లాంటిది అయితే కనుక తప్పకుండా మైక్ అయితే అవసరం ఉండేది. బట్ ఇప్పుడు అందరి దగ్గర మంచి ఫోన్సే ఉంటున్నాయి కాబట్టి మనం స్టార్టింగ్లోనే తొందరపడి మైక్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న మైక్తోనే అడ్జస్ట్ చేసుకుంటే మనకి వాయిస్ ఓవర్ అయితే క్లియర్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్టాండ్ అండి, సెల్ఫీ స్టాండ్. మనం ఏది తీసుకుంటున్నామో కొంచెం చూసి తీసుకుంటే బెస్ట్ అనుకుంటా. నేనేముంది వీడియోస్ తీద్దామన్నట్టు స్టాండ్ తీసుకున్నా. అదే రింగ్ లైట్ స్టాండ్ ఉండేది కదా, అదైతే తీసుకున్నా. అదైతే బాగుండిద్ది, రింగ్ వచ్చింది, లైట్ వచ్చింది, మనకి క్లారిటీ కూడా బాగా కనిపించింది అనుకున్నా. బట్ ఇదైతే నాకు వేస్ట్ అనిపించింది. ఇది మామూలుగా రీల్స్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మనం అలా కాకుండా ఏమైనా కంటెంట్ చేస్తాం కదా, కుకింగ్ కానీ ఇంట్లో వ్లాగ్స్ కానీ అలా చిన్న చిన్నవి క్లిప్ చేసుకోవడానికైతే ఇదైతే రింగ్ స్టాండ్ అయితే వేస్ట్ అండి. నాకైతే అనిపించింది, నా ఒపీనియన్ అది. ఎందుకంటారో ఏమో, ఇప్పుడు ఇది అనుకోండి మనం చిన్నగా చేసుకోవడానికి అవ్వట్లేదు. అదే మనం ఒక చిన్న స్టాండ్ ఉండేది 200-300 లోపు వచ్చేసిద్ది అనుకుంటా. అదైతే కిచెన్ దగ్గర చక్కగా పక్కన పెట్టుకొని మనం కుక్ చేస్తున్న రెసిపీని ఈజీగా చూపించడానికి అయితే ఉండిద్ది. అదే ఈ స్టాండ్ అయితే రింగ్ స్టాండ్ అయితే స్టాండ్ మరీ బారుగా ఉంది, చిన్నది చేస్తున్నా సరే హైట్ ఎక్కువ వస్తుంది, కిచెన్లో అయితే సెట్ అవ్వట్లేదు. సో మీరు కుకింగ్ ఛానల్ అయితే కనుక రింగ్ స్టాండ్ని అవాయిడ్ చేసేసి నార్మల్ చిన్న స్టాండ్ అయితే ఉంటుంది ఫోన్ది, అదైతే తీసుకోండి. రింగ్ స్టాండ్ అయితే అనవసరం అని చెప్తాను. రింగ్ స్టాండ్ అలాంటి వాళ్ళకి కావాలంటే ఇప్పుడు రీల్స్ చేస్తారు కదా, ట్రెండింగ్ సాంగ్స్ కానీ డ్యాన్స్ రీల్స్ కానీ, అలాంటి వాళ్ళకైతే ఈ రింగ్ స్టాండ్ అయితే యూజ్ అవుతుంది. లేదా ఇలా కంటెంట్ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుంది. మీరు కనుక స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే అసలు స్టాండ్ కానీ మైక్ కానీ వేటికి డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయకండి. అలా ఇన్వెస్ట్ చేసి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ మన దగ్గర ఉన్న వాటితోనే వీడియోస్ తీయండి. రీచ్ పర్లేదు, బాగానే ఉంది, సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు అనుకుంటే మాత్రం ఆ టైంలో మీరు స్టాండ్ కానీ మైక్ కానీ అయితే తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. మీరేమంటారు కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. మా పాప లేచింది. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.